మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో మరి రికార్డ్ బద్దలు కొట్టిందని చెప్పుకోవాలి. మరి రాయదుర్గం న్యూస్ మీరు ఫాలో అయ్యే ఉంటారు ఆల్రెడీ. హైదరాబాద్ లో ఎకరం 177 కోట్లు పలుకుతుంది. మరి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, మరి ప్రెసెంట్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళకే కానీ, మరి ప్లాట్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకే కానీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అంటారా? ఇటు గోల్డ్ సిల్వర్తో పాటు రియల్ ఎస్టేట్ కూడా రాణించాలనే ధ్యేయం పెట్టుకుంది. ఎందుకంటే అమ్మ కిసిసే కమ్ నహీ. సో రియల్ ఎస్టేట్లో పెరగడం వల్ల కొన్న వాళ్ళు ఇబ్బంది పడతారు, అమ్ముకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ ఇవాళ కొన్న వాళ్ళు 10 years తర్వాత అమ్మే వాళ్ళు అయిపోతారు. సో 177 crores అనేది ఎంటైర్ ఇండియాలోనే మన ది హైయెస్ట్ రేట్ పర్ ఏకర్. అంతకుముందు మీరు చూసుకుంటే 2023లో గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కోకాపేట్ 100.75 కోట్లు, అంటే 101 crores అప్రాక్సిమేట్లీ పర్ ఏకర్. ఆ రోజు అది చాలా సంచలనం అనుకున్నాం. 2 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 2 years క్రితం 101 అనేది పెద్ద బడ్జ్ అయిపోయింది. ఈ 101 in 2 yearsలో 177 అనేది ఇంకా షాక్. హార్ట్ అటాక్ రాకుండా ఉన్నది అంతే. అయితే కొంతమందికి తక్కువ ల్యాండ్ కొనుక్కుని ఎవరైతే ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుని వాళ్ళ అదృష్టవంతులు. 50 కోట్లు 60 కోట్లు కొన్నాడు, 150 కోట్లు అమ్ముకుంటాడు. వరస్ట్ క్లాస్. ఇక్కడ ఈ ఆప్షన్లో ఆల్మోస్ట్ 12 మంది బిడ్డర్స్ ఉన్నారు, అంటే పార్టిసిపేట్ చేసి ఉంటాయి ఆప్షన్కి ఎప్పుడూ ఎక్కువ ఉంటారు. సో అయితే ఆప్షన్ ఒకరు మాత్రం 7.67 acresని 177 crores పర్ ఏకర్ లెక్క కొన్నారు. రెండోది 11 acresది 141.5 crores పర్ ఏకర్. రెండూ పెద్ద రేట్లే. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే, ఎక్కడైతే ఈ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఉందో అక్కడ చుట్టుపక్కల 5-10 కిలోమీటర్ల వరకు రేట్లు పెరిగిపోతాయి. ఇంత పెరగకపోయినా 177 బదులు 130, 140, ఆల్రెడీ 170, 140 పెంచి, అంటే 100 కోట్లు తక్కువ అక్కడ ఎకరం దొరకదు. ఎక్కడ 110, 120, 130 చుట్టుపక్కల ఆటోమేటిక్ గవర్నమెంట్ పెంచిందంటే చుట్టుపక్కల 10 కిలోమీటర్లు పెరిగిపోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాగానే మొత్తం పెరిగిపోయింది. అక్కడ ఇన్ఫోసిస్ పోచారం రాగానే మొత్తం పెరిగిపోయింది. ఎక్కడైతే వచ్చే 4 city వస్తుంటే ఇప్పుడు అక్కడ పెరిగిపోయింది. సో రియల్ ఎస్టేట్ మంచిదే, కానీ ఇది ఎంతవరకు విస్టాండ్ అవుతుంది? లాస్ట్ టైం 101 crores వచ్చినప్పుడు ఆ నలుగురు బిడ్ చేశారు. వాళ్ళు ముందుకు వెళ్ళలేదు అనేది ఒక అపోహ ఉంది. కొంతమంది వెళ్ళారు, కొంతమంది డ్రాప్ అయ్యారని. సో ఈ రేట్ అనేది డెఫినెట్గా తాత్కాలికంగా ఉన్న హైప్ అనేది కనిపిస్తుంది. కొద్దిగా ఆర్టిఫిషియల్ హైప్ అనేది ఉన్నట్టు అనిపిస్తుంది మాకు క్లారిటీగా. మేబీ నెక్స్ట్ 6 months అనేది ఈ ప్రైస్ సస్టైన్ అవుతుందా, కొనేవాడు కొంటున్నాడా? ఎందుకంటే కొన్నవాడు రియల్ ఎస్టేట్ డెవలపర్ కొనలే, ఫార్మా కంపెనీ వాడు కొన్నాడు. ఎంఎస్ఎన్ ఫార్మా వాడు ఎంఎస్ఎన్ రియాలిటీకి వచ్చాడు. సో ఫార్మా వింగ్ వేరే వింగ్ నుండి వచ్చి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కంటే ఎక్కువ రేట్ ఇచ్చిన ఇట్స్ నాట్ ఎ జోక్. అరవిందో ఫార్మా ఆల్రెడీ అరవిందో రియాలిటీ అని గచ్చిబౌలిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కడుతున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మన ఇండియాలో, తెలంగాణలో, హైదరాబాద్లో ఎంత పొటెన్షియల్ ఉంది రియల్ ఎస్టేట్ అనేది క్లియర్గా కనపడుతుంది. సో ఫ్యూచర్లో నేను ప్రతి వీడియోలో మనం చెప్తున్నాం, ప్రతి ఫ్యామిలీకి ఒక 100-200 గజాల ప్లాటు, ఒక 1/2 kg 1/4 kg గోల్డ్, ఒక 1/4 kg సిల్వర్, 1/2 kg సిల్వర్. ఎందుకంటే ఎమర్జెన్సీలో మీరు ప్రాపర్టీ అమ్ముకోలేరు, స్టాక్ మార్కెట్ని బిలీవ్ చేయలేరు. మిగిలిందల్లా ఇమీడియట్ క్యాషబుల్ అంటే మ్యూచువల్ ఫండ్స్, ఎన్పిఎస్, గోల్డ్ సోవర్ అవన్నీ కూడా వర్కౌట్ కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇమీడియట్ లిక్విడేట్, అంటే ఇవాళ ఇస్తే సెకండ్లో మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఎమర్జెన్సీ, ఇప్పుడు కూతురు పెళ్ళి అవ్వచ్చు, కొడుకు ఇంజనీరింగ్ సీట్ అవ్వచ్చు, లేదా రకరకాలు. సో దానివల్ల ఈ రియల్ ఎస్టేట్ పెరగడం అంత మంచిగా అనిపించలేదు. ఎందుకంటే సామాన్యుడికి దూరం అయిపోతుంది, కొనుక్కోవడం అనేది పెద్ద భారం అయిపోతుంది. ఇటు గోల్డ్ కానీ, అటు సిల్వర్ కానీ, ఇటు రియల్ ఎస్టేట్ కానీ. సో దిస్ ఈజ్ ఒక విధంగా 2 sides ఆఫ్ ద కాయిన్. ఒక విధంగా చూస్తే వరల్డ్లోనే మనకి ప్రత్యేకత వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియాలో ఆల్రెడీ వచ్చేసింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే. కానీ గొప్పతనం అంటే ఇప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చీపర్. ఎంటైర్ కంట్రీలో చూసుకుంటే మందే చీపర్. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలో చూసుకుంటే ఇట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇక్కడున్న లోకల్ ప్రైస్ మాత్రం ఎక్కువ అనిపిస్తుంది. సో సామాన్యులు కొనుక్కునే వరకు భారం అయిపోతుంది. బట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్, సేవింగ్స్ ఇన్కమ్. నేను చెప్పాను, చాలామంది సేవింగ్ చేయడు. ఏం చేస్తారు, నాకు ₹1,00,000 జీతం వస్తే 90,000 ఖర్చు అయిపోతుంది. భార్యాభర్త, 2 పిల్లలు, అంటే 10 లక్షలు మిగిలింది. సారీ 10,000 మిగిలింది. ఈ 10,000 ఎప్పుడు నేనేమంటే 30 to 35% సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేసే అమౌంట్ తీసేసి
రిమైనింగ్ 60-65 మీ ఖర్చులు అడ్జస్ట్ ఖర్చులు. చేసుకోండి. చేసుకుంటే డెఫినెట్గా 10 years మీరు నెలకి ఇప్పుడు 35,000 చేశారనుకోండి, 10 సంవత్సరాలకి ఎంత, ఒక సంవత్సరానికి 3-4 లక్షలు, 10 సంవత్సరాలకి 40 లక్షలు, ఇంకో 60 లక్షలు 70 లక్షలు మీరు లోన్ కొనుక్కోండి. మీరు సేవ్ చేసుకుంటూ పోతే ఏముండదు. సో ఓవరాల్గా 170 అనేది కొద్దిగా ఆర్టిఫిషియల్. ఎందుకు ఇచ్చారు అనేది ఒక మనకేంటంటే మల్టీ ఫంక్షనల్, అంటే రెసిడెన్షియల్ కట్టుకోవచ్చు, కమర్షియల్ కట్టుకోవచ్చు, ఇంకా మిగతా జనరల్ ఎంటర్టైన్మెంట్ యాక్ట్ అన్నీ కట్టుకోవచ్చు. వేరే ఇక్కడ బంజారా హిల్స్లో మనం 4 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటే G+2, కమర్షియల్ అయితే G+4. సో అక్కడ హై రైజ్ మల్టీపర్పస్ మల్టీ ఫ్లోర్స్. సో దీనివల్ల డెఫినెట్గా పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది బయ్యర్కి. ఇప్పుడు కోకాపేటలో 15,000 తక్కువ, 10,000 అయితే లేదు, 15,000 16,000 చెప్తున్నారు. ఈ రేటు పెట్టుకుంటే వాళ్ళు 35,000-40,000 చెప్పాలి. 15,000కి 20,000కి ఇవ్వలేరు, ఎందుకంటే బిల్డర్ కూడా ల్యాండ్ కాస్ట్. దీనివల్ల అన్నిటికంటే బెనిఫిట్ అయింది ఎవరికి తెలుసా? చెప్పండి. దీని అన్నిటికంటే బెనిఫిట్ అయింది గవర్నమెంట్. ఎందుకంటే బేస్ రేట్ 177 కోట్లు, అప్రూవల్ రేట్స్, డెవలప్మెంట్ ఛార్జెస్, టాక్సేషన్, స్టాంప్ ఇవన్నీ కొన్ని వేల కోట్లు, ఆల్మోస్ట్ 75% పెరిగిపోయినట్టే. ఇప్పుడు వచ్చిన ఇన్కమ్కి 75% పెరిగింది. సో ఫస్ట్ బెనిఫిట్ ఎవరికంటే గవర్నమెంట్. అన్ని విధాలుగా బేస్ వాల్యూ పెంచుతుంది, స్టాంప్ డ్యూటీ, డెవలప్మెంట్ ఛార్జెస్, ప్రతి దాంట్లో కూడా డబ్బులు వస్తాయి కదా. ఇది కొన్నప్పుడు స్టాంప్ డ్యూటీ, అమ్మినప్పుడు స్టాంప్ డ్యూటీ, బయ్యర్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్, అంటే జిఎస్టీ, ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సులువుగా తక్కువ టైంలో, అతి తక్కువ టైంలో అతి ఎక్కువ ఇన్కమ్ రావాలంటే ఇది. అందుకని రేవంత్ రెడ్డి గారు చాలా క్లెవర్ పర్సన్ అయినా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఫోకస్ కొద్దిగా లేట్గా పెట్టినా లేటెస్ట్గా పెట్టాడు. సో అది ప్లానింగ్ అనేది యూ టు అప్రిషియేట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ 6-7 months అసలు రియల్ ఎస్టేట్ వేపే చూడలేదు. ఎటువైపు చూసారు, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, రైతు బంధు అట్లా పెట్టారు. సో అది ఒకసారి కొద్దిగా స్టేబుల్ అయ్యాక ఇది ఇప్పుడు 4th సిటీ కానీ ఇది కానీ సూపర్ ప్లాన్ ఉంది. అది నిజంగా ఇంప్లిమెంట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది తెలంగాణ. ఒక పక్క ఇండస్ట్రీస్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ 6 months అర్థం చేసుకుంటే ఎవరికైనా టైం పడుతుంది. ఒక CEO వచ్చినా, ఒక లీడర్ వచ్చినా, ఒక CM వచ్చినా, ఒక PM వచ్చినా, ఫస్ట్ టైం అయినప్పుడు ఈయన అదృష్టం అంటే బాగా కష్టపడి ఎమ్మెల్యేని డైరెక్ట్ CM అయ్యారు. జనరల్గా మధ్యలో 2-3 పదవులు ఉంటాయి, అవి కాకుండా వచ్చారు. సో ఇమీడియట్గా అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు మాత్రం కొద్దిగా గ్రో అవుతుంది, పెరుగుతుంది. ఈ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. మేనిఫెస్టోలో పెట్టడం వేరు, శంకుస్థాపన చేయడం వేరు, రియల్గా కట్టి చూపించడం వేరు. ఇవన్నీ వాళ్ళు ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి. ప్రోటోకాల్స్ ఉంటాయి. మనం అనుకోగానే ఇవాళ ఇప్పుడు 4th సిటీ అనేది 13 నెలలు ముందు డిక్లేర్, మొన్న లాస్ట్ అంటే శంకుస్థాపన చేశారు. సో అది ఒక పాజిటివ్ సైన్. ఆ శంకుస్థాపన చేస్తానంటేనే అక్కడ రేట్లు పెరిగిపోయాయి. సో వీ హ్యావ్ టు సీ వెయిట్ అండ్ వాచ్. కామన్ పీపుల్కి మంచి విషయం కాదు, బట్ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ ఏజెంట్స్, బిల్డర్స్కి కొద్దిగా మంచి విషయం. థ్యాంక్ యూ సార్.